వెల్కమ్ టు మెగా 9 టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్లో 24 నగరాలను టార్గెట్ చేసిన పాక్, దాయాది డ్రోన్లను గగనతలంలోనే పేల్చేసిన భారత్. అధికారులతో అమిత్ షా భేటీ, సరిహద్దులు, విమానాశ్రయాల్లో భద్రతపై చర్చ. యుద్ధం నేపథ్యంలో ఏపీ, తెలంగాణ కీలక నిర్ణయం, ఢిల్లీలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు. భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు, ఐపీఎల్ వారం పాటు వాయిదా. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు భారత్ అంతేదీటుగా బదులిచ్చేందుకు కేంద్రం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అన్ని అత్యవసర వ్యవస్థల పనితీరును మానిటర్ చేస్తుంది. ఈ క్రమంలో హోంమంత్రి అమిత్ షా బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, హోంశాఖ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. సరిహద్దులో, విమానాశ్రయాల్లో భద్రతపై సమీక్షించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు భారత్ అంతేధీటుగా బదిలిచ్చేందుకు కేంద్రం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. అన్ని అత్యవసర వ్యవస్థల పనితీరును మానిటర్ చేస్తుంది. ఈ క్రమంలో హోంమంత్రి అమిత్ షా బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, హోంశాఖ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. సరిహద్దుల్లో, విమానాశ్రయాల్లో భద్రతపై సమీక్షించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతా సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడి తాజా పరిస్థితులపై సమీక్షించారు. పాకిస్తాన్ వైపు నుంచి కవ్వింపు చర్యలు, డ్రోన్లు, క్షిపణుల ద్వారా దాడుల ప్రయత్నాలు జరుగుతున్నాయన్న నివేదికల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా కలితండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. జవాన్ మురళి వీరమరణంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీ నాయక్కు నివాళులర్పించారు. తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. వీర జవాన్ చూపిన ధైర్య సాహసాలు దేశానికి, రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు. పాకిస్తాన్ కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత జగన్ ఫోన్లో పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మురళీ నాయక్ కుటుంబానికి వైసీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని జగన్ భరోసా కల్పించారు. మన చరిత్ర ఈరోజుకి స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం చేసినందుకు ఈరోజు మన స్వాతంత్రం వచ్చింది. ఈరోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం, దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర సైనికుడనే చెప్పాలి. ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించేదే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో, గ్రామస్తులతో, అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏమిటో ఆయన మరొకసారి కూడా చూపించారు. మరి నిజంగా మరి ఈ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలోని తాండా, తల్లిదండ శ్రీరాముల నాయక్, జ్యోతిబాయికి ఉన్న ఏకైక సంతానం మురళీ నాయక్. మరి మురళీ నాయక్ వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ. కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చామన్న
ధైర్యంగా కూడా ఉంటున్నారు. అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇంత కాదు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాము. ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఒక పక్క మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా పాకిస్తాన్ ని భూస్థాపితం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా చరిత్రలో సూర్యచంద్రుడు కొడుకు మేనల్లుడు. తనకి చిన్నప్పటి నుంచి చదువు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఆర్మీ ఉద్యోగం వచ్చేంత వరకు మేము బాగా సహకరించాము. ముందుగా నా ముందు నిలబడినటువంటి టీవీ9 సంస్థకు, ఎన్టీవీ సంస్థకు, అలాగే టీవీ5 మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. తను జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఉద్యోగం చేస్తున్నాడు. తనకు మొదటిగా ఉద్యోగం వచ్చినప్పుడు నాసిక్లో తను ట్రైనింగ్ తీసుకున్నాడు 6 months. నాసిక్లో ట్రైనింగ్ అయిన తర్వాత అస్సాంకి జాబ్ పోస్టింగ్ ఇచ్చారనమాట. అస్సాంలో 1 year జాబ్ చేశాడు. ఆ అస్సాంలో 1 year జాబ్ చేసిన తర్వాత మళ్ళా పంజాబ్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట. పంజాబ్లో జాబ్ చేస్తూ మొన్న అంటే 2 days బ్యాక్ జమ్మూ కాశ్మీర్ బార్డర్కి అక్కడ వెళ్ళాలి అని తను మాకు ఫోన్ చేసి చెప్పాడు. నిన్న కూడా మాతో బాగానే మాట్లాడాడు. తను ఒకటే, ఈ ఉద్యోగం వద్దురా అన్న కూడా తను ఒక్కటే మాట అన్నాడు, చస్తే నేను దేశం కోసం చేస్తాను, నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఫోకస్ చేసినా ఈ ఉద్యోగం వద్దురా, మనకి ఏదో కూలీ నాలి చేసుకొని బతుకుందాము అని అన్నారు. మా అక్క మా మావ ఒక చిన్న బీద ఫ్యామిలీ సార్. వాళ్ళు కూలీ నాలి చేసుకునే వాళ్ళు. అలాంటి కొడుకు ఒక ఉద్యోగంలో వెళ్ళి వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళు ఒక కొడుకు ఉద్యోగంలో ఉండి వాళ్ళను చూస్తూ సాక్కునేవాడు. అలాగే తను దేశం కోసం పోరాడి చనిపోయినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. కానీ ఒక చిన్న విషయము, తను ఎప్పుడు మేము మర్చిపోలేము. తను మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాడు. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి నేను చెప్తున్నాను, పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులకి, లోఫర్ నా కొడుకులకి, నా కొడుకులకి కూడా వదులుకోకుండా వీలైతే మోదీ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను 2 రోజుల్లోనే ఆ పాకిస్తాన్ మొత్తం సర్వనాశనం అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నా అభివృద్ధి శూన్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి అబద్ధపు హామీలు, అఫిడవిట్లు ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే ప్రజలను నట్టేటా ముంచారన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. తల్లాడ మండలం మిట్టపల్లిలో రాయల శేషగిరిరావు విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరం సముద్ర తీరంలో ఉండటం, ఇక్కడే తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయం కూడా ఉండటంతో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హై అలర్ట్ ప్రకటించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు బీచ్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేపట్టారు. రికార్డులతో పాటు వాహనంలో ఉన్నవారి వివరాలను పరిశీలించారు. యారాడ నుంచి భీమిలి వరకు బీచ్ రోడ్డు మొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనిపై మరింత సమాచారం ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు. పెహల్గాంలో ఇటీవలే జరిగిన ఉగ్ర దాడిలో భారత పౌరులు, టూరిస్టులు 26 మంది చనిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా ప్రస్తుతం అటు పాకిస్తాన్ భారత్పై దాడులు చేస్తుంది, కానీ భారత సైన్యం అయితే వీరోచితంగా పోరాడి వాటి తిప్పుకొడుతున్న సంగతి కూడా విదితమే. గత 2 రోజుల నుంచి కూడా యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో విశాఖ కేంద్రంగా పూర్తిగా అయితే పోలీసులు చెకింగ్లు నిర్వహిస్తున్నారు, పహారా కాస్తున్నారు. ఇటీవలే మాక్డ్రిల్ కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఇది గతంలోనే 1971లోనే జరిగిన యుద్ధం వాతావరణ నేపథ్యంలో విశాఖకి ఎంతగానో దానికి సంబంధించి ప్రధానంగా
గాజీ సబ్మెరీన్ ద్వారా అప్పట్లోనే పాకిస్తాన్ విశాఖ మీద అటాక్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో భారత నావికాదళం పూర్తి స్థాయిలో విజయం సాధించి ఎన్నో విజయాలు కూడా ఆ సమయంలోనే పాకిస్తాన్పై వీరోచితంగా భారత వైమానిక దళం పూర్తిగా విజయం సాధించి 1971లోనే దానికి చిహ్నంగా విశాఖలో కూడా విక్టరీ అట్ సీ కూడా నిర్మించడం జరిగింది. అయితే మరోవైపు యుద్ధ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పోలీసులు పహరా కూడా పెంచారు, పూర్తి స్థాయిలో చెకింగ్లు నిర్వహిస్తున్నారు. ఇటీవలే పాక్డ్రిల్ కూడా నిర్వహించడం జరిగింది. ఏదైతే కాశ్మీర్లోని పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చాంశనీయంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా పర్యాటకులు ప్రాణాలు బలుగొని ఈ ఉగ్రదాడితో దేశం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడిందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరోవైపు పాకిస్తాన్తో యుద్ధం కొనసాగిన నేపథ్యంలో దేశంలో పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ప్రధానంగా విశాఖ గురించి మనం చూసుకున్నట్లయితే నగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రధానంగా సముద్ర తీరం ఉండడం, అదేవిధంగా ఇక్కడే తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయం ఉండడం కూడా పూర్తి స్థాయిలో పహారా పెంచారు, పూర్తి స్థాయిలో కట్టదిట్టమైన చర్యలు చేపట్టారు. పూర్తిగా వైమానిక దళం ఏదైతే మన నావికాదళం తూర్పు నావికాదళం పూర్తి స్థాయిలో పటిష్టంగా ఏదైతే ఏ విధంగా దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటీవల జరిగిన యుద్ధ వాతావరణ నేపథ్యంలో బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో మనం పెంచారని చెప్పుకోవచ్చు. అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇటీవల రిలీజ్ చేసిన జాబితాలో కూడా కేటగిరీ 2లో విశాఖ ఉండడం, అటు తెలంగాణ సంబంధించి హైదరాబాద్ ఉండడం, దానికి సంబంధించి ఇప్పటికే పౌరులకి పూర్తి స్థాయిలో యుద్ధం జరిగితే ఏ విధంగా వారు ప్రవర్తించాలి, ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే దాని అంశంపై ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా నిర్వహించిన సంగతి అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో విశాఖలో ప్రథమంగా తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉండడంతో పాకిస్తాన్ ఏ విధంగా అయినా అటాక్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా పహారా చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పోలీసులు కూడా చెకింగ్ చేస్తున్నారు. అణువు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా చూడవచ్చు. అదేవిధంగా బీచ్ రోడ్లు కూడా వాహనాలను పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు నగర పోలీసులు. అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు హై అలర్ట్ ప్రకటించడంతో పోలీసులు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా విశాఖలో అణువు కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగా ఎవరు వచ్చినా కూడా పోలీసులకి సమాచారం అందించాలి, ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి పౌరుడికి ఆ బాధ్యత ఉందని చెప్పి ఇప్పటికే పౌరులకు తెలియజేయడం జరుగుతుంది. కొత్త వారు ఎవరు కనిపించినా పోలీసులకి సమాచారం ఇవ్వాలని కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఎవరు ఆ అనుమానులు కనిపించిన వెంటనే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ తరలించి పూర్తి స్థాయిలో విచారించాలని కూడా అధికారులకు కూడా ఆదేశాలు అందినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో విశాఖ నగర పోలీసులు అప్రమత్తం అయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే గతంలో జరిగిన దృశ్య 1971లో ఏ విధంగా పాకిస్తాన్ సముద్ర జలాల నుంచి విశాఖను టార్గెట్ చేసి ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా భారతదేశంలో చొచ్చిపట్టారో, ఏ విధంగా మన నావికాదళం దాన్ని తిప్పుకొట్టి ఏ విధంగా విజయం సాధించిందో ఆ గుర్తులను గుర్తు చేసుకుంటేనే మరోవైపు అట్లాంటి దాడులు ఏమైనా జరగవచ్చు. ప్రధానంగా కేంద్ర సంబంధించి పరిశ్రమలు విశాఖలో ఉన్నాయి. విశాఖ అభివృద్ధి చెందుతున్న ఆసియాలను అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో కూడా విశాఖ మంచి స్థానం సంపాదించుకోవడంతో ఇప్పటికే విశాఖ అన్ని వర్గాలను ఆకర్షించిన నేపథ్యంలో ఏ విధంగానే విశాఖపై దాడులు జరగవచ్చు. మరోవైపు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన అనుమానిత ఏదైతే పాకిస్తాన్ అటాక్ చేసే అవకాశం ఉన్న జాబితాలో కూడా కేటగిరీ 2లో విశాఖ ఉండడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీస్ శాఖ అప్రమత్తమైంది. అణువు కూడా విశాఖలో పరిసర ప్రాంతాలను పరిశీలిస్తుంది. మరోవైపు రైల్వే స్టేషన్లో కూడా పోలీసు బలగాలు పెంచారు. పూర్తిగా ప్రయాణికుల్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఎయిర్పోర్టు సంబంధించి కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపడం కానీ బయటికి రావడం కానీ జరుగుతుంది. అదేవిధంగా విశాఖ ప్రధానంగా ఆర్కే బీచ్ పూర్తి స్థాయిలో పోలీసు వలయంలో ఉందని చెప్పొచ్చు. అనుమానంగా ఎవరు తిరిగినా ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు అనుమానంగా తిరిగినా కొత్త వ్యక్తులు కనిపించినా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా
పోలీసులు కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గణేష్ దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖపట్నం. పెహల్గాం మారణకాండ సృష్టించిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారత జవాన్లు గట్టి సమాధానమిచ్చారని, బాధిత కుటుంబాలకి న్యాయం జరిగిందని రిటైర్డ్ సర్వీస్ మ్యాన్ అంటున్నారు. మహిళా శక్తులకు సింధూరంతో ఉగ్రమూకలను మట్టి కర్పించారంటున్న ఎక్స్ సర్వీస్ మ్యాన్తో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్. మారణకాండకు, పెహల్గాంలో చేసిన మారణకాండకు ప్రతీగా భారత్ ఎల్ఓసి ప్రాంతం ఏదైతే ఆక్రమిత ప్రాంతం ఉందో 9 ఉగ్రవాది స్థావరాల మీద అయితే నిన్న వైమానిక దాడులు అయితే చేసింది ఆపరేషన్ సింధూర్ పేరుతో. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం మిలిటరీ మాధవరంలో ఉన్నాం. మిలిటరీ మాధవరంలో యుద్ధ భూమిలో చేసి అక్కడి నుంచి వచ్చిన రిటైర్డ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్, ఇప్పుడు మీరు అక్కడ మిలిటరీలో చేసి వచ్చారు, 1971లో వచ్చారు, 90లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఆక్రమిత ప్రాంతం ఫస్ట్ నుంచి అలాగే ఉంది. దాన్ని ఆక్రమించుకోవాలని కవ్వింపు చర్యలు పాకిస్తాన్ అప్పటి నుంచి కూడా చేస్తూనే ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? ముందుగా మెగా 9 టీవీ వారికి వెల్కమ్ అండి. నా పేరు గోపిశెట్టి భరతుడు. నేను మిలిటరీ మాధవరానికి చెందిన మాజీ సైనికుడిని. ఇది నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ ఏదైతే మన భారత ప్రభుత్వం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద స్థావరాల మీద ఏదైతే దాడి చేసిందో దానికి ముందు మనం ఒక మాట చెప్పుకోవాలి. గత 15 రోజుల క్రితం దాదాపు 26 మంది పర్యాటకుల్ని పాక్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. మరి అది కూడా మనం చూస్తే గతంలో కవ్వింపు చర్యలు పాకిస్తాన్కి మనకి దాదాపు దశాబ్దాల నుంచి ఇవి జరుగుతున్నాయి. అవి జరిగే ఆ క్రమం వేరండి. ఎందుకంటే గతంలో చూస్తే సైనిక శక్తి మీద వాళ్ళ సైనికులు, అలాగే ప్రభుత్వాల మీద భారత ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వాల మధ్య సైనికుల మధ్య జరిగే గొడవలు అవి వేరు, ఆ ఉద్రిక్తతలు వేరు. ఇప్పుడు ఏంటంటే అమాయకులైన పర్యాటకులని వీళ్ళు పొట్టను పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా నా వరకు అయితే మరి పర్యాటకులనే ఒక దీన్ని వాళ్ళు టార్గెట్గా చేసుకుని ఈ ఏదైతే ఒక ఉగ్ర దాడి చేసిన దానికి ముందుగా చెప్పాలంటే పీఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించుకోవాలని పాకిస్తాన్ ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో అది కాలు దూవుతూనే ఉంది. పాకిస్తాన్ మీద మనం 1965, 71 తర్వాత ఆపరేషన్ పరాక్రమ్, ఆపరేషన్ రక్షక్, ఆపరేషన్ విజయ్, కార్గిల్ విజయ్ రూపంలో మనం ఎన్నో యుద్ధాలు మనం చేసాం. ఒక్క యుద్ధంలో కూడా పాకిస్తాన్ తలెత్తుకున్న పరిస్థితి లేదు, విజయం సాధించింది లేదు. పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడైతే సార్ చెప్పారు ఇందాక, పాకిస్తాన్ ఆర్మీకి అంత దమ్ము లేదండి. ఏంటంటే వాళ్ళు నేను అది చేశాను ఇది చేశాను అని చెప్తుంది తప్ప ఏం చేయలేదు. ఏంటంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఈ పుకారి అంటే ఇలా చెప్పడం తప్ప ఏమీ చేయలేరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మేము అది బార్డర్లో పలానా బార్డర్లో చేసాం, బారాములో చేసాం, పూంచ్లో చేసాం, అలా చేసాం ఇలా చేసాం చెప్తున్నారు. కానీ 4 పూంచ్ సెక్టర్, రజౌరి సెక్టర్ అన్నీ చెప్పుకొచ్చారు. కానీ అక్కడ ఏమీ లేవు. వాళ్ళు చూసేది ఏంటంటే వాళ్ళు చేసినట్టుగా చెప్తున్నారు. కారణం ఏంటంటే మెయిన్ జడిసేది ఏంటంటే ఈ ఉగ్రవాదులు ఎప్పుడైతే మన వాళ్ళు హతమార్చేస్తారో పాకిస్తాన్ ఆర్మీకి చాలా సపోర్ట్ తగ్గిపోద్ది. సపోర్ట్ ఏంటంటే వాళ్ళు పోషించి పెంచేవాళ్ళు కాబట్టి వాళ్ళ వల్లే వాళ్ళు ఫ్రీగా తిరుగుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ మన ఆర్మీ మీద అంత ధైర్యం, యుద్ధం చేసే ధైర్యం లేదు. అయితే సార్, ఈ పాక్ ఏదైతే ఆక్రమిత ప్రాంతం ఉందో జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో జరిగిన దాడికి ఇటు భార్య ఎదురుగానే భర్తను చంపేయటం, చిన్నపిల్లలను చంపటం, అంటే మగవారు ఎవరైతే ఉన్నారో వారందరం చంపటం, 26 మందిని అయితే వాళ్ళు పొట్టను పెట్టుకున్నారు. ఈ చర్యని ఎలా చూడాలి సార్? దాన్ని మనం చాలా బాధాకరమేనండి. అలాంటి పనులు చేయటం అన్నది చాలా తప్పు. దాని గురించి మనం చాలా ఇదిపడుతున్నాం. వాళ్ళు పాకిస్తాన్ చర్యలు చేస్తున్నాయంటే అది చాలా తప్పు. ఈ పర్యాటకులకు మీద 13 మందిని వాళ్ళు పొట్టను పెట్టుకున్నారంటే చాలా దారుణం అండి అది. అలాంటిది ఏంటంటే వాళ్ళ మీద చేయకూడదు. ఇక్కడ యువతల ఆర్మీ ఉంది, వాళ్ళు ఆర్మీ ఉన్నారు, వీళ్ళంతా చూసుకొని ఉగ్రవాదాన్ని అరికట్టాలి. మోడీ గారు చేసే పని కూడా మంచిది. అది బాగా మేము సంతోషిస్తున్నాం. దానికి ఎక్కడైతే ఉగ్రవాదులు బంకర్లు ఉన్నాయో, వాళ్ళ ఇళ్ళు ఉన్నాయో కూలగొడుతున్నారు, కొడతాం కూడా చాలా మంచిది. దాని గురించి మేము చాలా ఇది పడుతున్నాం. వాళ్ళు బారాముల్లా ఇలా కప్పోరా ఇవన్నీ కూడా ఆక్రమించామని చెప్తున్నారు. వాళ్ళు ఏమి ఆక్రమించలేదు, అది వాళ్ళు ఉత్తి పుకారే అది. అయితే జవాన్లు అయితే నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో అయితే ఒక జవాన్ చనిపోయాడు. ఇంకా చనిపోయిన వారు ఎంత ఉన్నారో, వాళ్ళ ప్రాణాలను వీరమరణం పొందిన వారు ఎంతమంది ఉన్నారో తెలియదు. దీన్ని ఎలా చూడాలంటే అది తప్పనిసరి అండి. అది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు అవనే మనం అవనే. మనం ఒక జవాన్ చనిపోయింటే మనకి బాధాకరం అది. కానీ జరగకుండా చూసుకోవాలి. అవతల పైరు జరుగుతుంటే, ఇక్కడి నుంచి పైరు జరుగుతుంటే అది ఎవరికో వాళ్ళకి వాళ్ళు 12 మంది
సుమారు 12 మంది 15 మంది పోయారు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. మన వాళ్ళకి ఒకటి తగిలింది. అది జాగ్రత్తగా మనం ఉంటాం, కానీ తప్పదండి. అది దెబ్బలు తగ్గటం అన్నది సాధ్యకారం. అది జరుగుతూ ఉంటుంది. అది కూడా మనం జరగకోకుండా కాపాడుకోవాలని మన ఆర్మీ జవాన్ల గురించి చెప్పుకోవాలండి. మొత్తం మీద చూసుకుంటే ఇటు మిలిటరీ మాధవరం నుంచి అంటే ఇది ఒక యుద్ధ భూమి లాంటిది. ఎందుకంటే సుమారు ఇక్కడ 2500 వరకు కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానివ్వండి, సర్వీస్లో ఉన్నవారు కానివ్వండి, మొత్తం అందరూ కూడా ఈ గ్రామం నుంచి అయితే మిలిటరీలో అయితే ఉన్నారు. అయితే వీరందరూ కూడా పుల్వామా లాంటి దాడుల్ని, అలాగే కార్గిల్ వార్లు, అవన్నీ కూడా 71 వచ్చిన వార్లు కూడా మొత్తాన్ని చూసామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈసారి ఆపరేషన్ సింధూర్ మీద కూడా ఆపరేషన్ సింధూర్ హర్షణీయమైన విషయం అని చెప్పి కూడా, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే హర్షించదగ్గ విషయం, అదే కూడా గట్స్తో తీసుకొని, అలాగే ఇటు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారి సంపదని, అఫీషియల్ సంపదని ఏది చేయకుండా ఉగ్రవాది స్థావరాలు ఏదైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మట్టు పెట్టినప్పటికీ కూడా వారందరూ మేకపోతు గాంభీర్యంతో భారత్ మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నామని, అలాగే ఇక్కడ నుంచి ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సైన్యానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వార్లో పాల్గొంటా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పే పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, మిలిటరీ మాధవరం నుంచి. పాక్ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా విడుదలై నేటికి కరెక్ట్గా 35 సంవత్సరాలైంది. అయితే అప్పుడు చిరంజీవి ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే అద్భుతంగా తన ప్రతిభ చూపుతున్నాడని జిల్లాలోని చిరంజీవి ఫ్యాన్స్ తెలిపారు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ సందర్భంగా నెల్లూరులో పండుగ వాతావరణం కనిపించింది. తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి లాంటి అద్భుతమైన హీరో మరొకరు రాలేదని అభిమానులు కేరింతల మధ్య తెలిపారు. జగదేక వీరుడు అతిలోక సుందరి ఇది సినిమా కాదండి, మాకు తెలుగు ప్రజలకు ఒక ఎమోషన్ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఎందుకంటే తెలుగు సినిమా ప్రపంచంలో జగదేక వీరుడికి ముందర, జగదేక వీరుడికి తర్వాత అనే విధంగా సినిమా పందాని, తెలుగు సినిమా రూపుని మార్చిన సినిమా ఏదైనా ఉందంటే అది జగదేక వీరుడు అతిలోక సుందరి. మేము చాలా చిన్న పిల్లలప్పుడు, కనీసం ఒక 5-6 సంవత్సరాలు కూడా లేని వయసులో మాకు ఈ సినిమా రిలీజ్ అయింది. నేడు కూడా 20 కోట్ల పైచిలకు షేర్ సాధించి 35 సంవత్సరాల తర్వాత, 3.5 దశాబ్దం తర్వాత కూడా తెలుగు సినిమా సత్తాని చూపిస్తున్న మా మెగాస్టార్ చిరంజీవి గారు నిత్య యవనులు. అదేవిధంగా అటువంటి వ్యక్తి 20 కోట్ల షేర్ వసూలు చేసే దిశగా ఈరోజు సినిమా పోతుండడం నిజంగా ఒక మెగా అభిమానిగా పుట్టినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. థియేటర్లోనే 5 టైమ్స్ చూశాను నేను అప్పట్లో. అప్పుడు వెంకటరమణలో, అప్పుడు పెద్ద సైక్లోన్ మనకి, దానిలో వెళ్ళాం మేము ఫస్ట్ ఈ సినిమాకి. అప్పుడే 5 టైమ్స్ చూసాను. ఇప్పుడు మళ్ళీ చాలా, ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలని. అప్పుడు మామూలుగా ఉండే, మనకు డిజిటల్ లేదు కదా, ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను. ఓకేనా? అందరికీ నమస్కారం. గత 30 సంవత్సరాల నుంచి ఈ సినిమా ఎదురు చూస్తున్నాం థియేటర్లో చూడాలని. మా చిన్ననాటి తనంలో ఒక కుటుంబ సమేతంగా చూడడం కూడా ఒక ఇదిగా ఉంది, మాకు ఎంతో సంతోషంగా ఉంది. సినిమా ఇది నేను 10th క్లాస్ చదివేటప్పుడు మే 9th 10th క్లాస్, నేను 90లో 10th క్లాస్ చదువుతున్నానండి. 10th క్లాస్ చదివిన తర్వాత నాకు సమ్మర్ రిజల్ట్ వచ్చాయి. ఆ 10th క్లాస్ రిజల్ట్ వచ్చాక నేను పాస్ అయినట్టుగా నాకు తెలిసింది. తర్వాత వెంటనే అప్పుడే మంచి వర్షం పడుతుంది. అప్పుడు ఆ వర్షంలో కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి మొదటి షోకి మేము కావాలి, నాది సొంతూరు, కావలి స్వగ్రామంలో లతా థియేటర్లో వెళ్ళేసి ఆ సినిమాని చూసి ఆ రోజు ఎంజాయ్ చేశాను. మాటలో ఆనందం తట్టుకోలేకున్నాను. కొత్త సినిమాకి మళ్ళీ రిలీజ్ అయినంత ఆనందంతో వచ్చాను నేను. ఈ వైజయంతి మూవీస్ వాళ్ళకి మళ్ళీ ఎతికి ప్రింట్ ఎక్కడుందో తీసుకొచ్చిన దానికి వాళ్ళకి చాలా కృతజ్ఞతలండి. అప్పట్లో మేము థియేటర్లో చూడలేకపోయినా మా తరం వాళ్ళు ఇప్పుడు మళ్ళా చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకైతే అల్టిమేట్ ఎవర్ గ్రీన్ మూవీ ఇది. దాదాపు ఒక 50 టైమ్స్ ఆర్ 100 టైమ్స్ చూసుంటాను నెట్లో. కానీ ఒక థియేటర్లో బిగ్ స్క్రీన్లో చూస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇదే ఎంజీ మాల్ 4Kలో చూస్తున్నాను. నాకు ఎంత ఆనందం ఉంది, అంత ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత టీవీలో కొన్ని 100 సార్లు చూసాం చిరంజీవి గారిని. మళ్ళీ తెరపైన, అది పాత సినిమా, రికార్డులు బ్రేక్ చేసిన సినిమాని మళ్ళీ తెరపైన చూడాలని చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని మేము మాటల్లో చెప్పలేము. సో దాన్ని చూస్తేనే దాన్ని చూడాలని మేము చాలా ఆతృతగా ఉన్నాం కాబట్టి వచ్చి సినిమా చూద్దామని అనుకుంటున్నాం. జగదేక వీరుడు అతిలోక సుందరి గురించి ఇప్పుడు నేను స్పెషల్గా చెప్పాల్సిన ఇదేం లేదు. కాకపోతే మేము మా చిన్నతనంలో చూసిన ఇది థియేటర్ ఫీల్ తెలియదు మాకు. అందుకని మరోసారి దాన్ని ఎంజాయ్ చేయాలని వస్తున్నాము.
ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ ఇలాంటివి వచ్చి అందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ సినిమాని మా బాబుతో చూడడం కొంచెం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్గా ఉంది. థ్యాంక్ యూ. చిరంజీవి అంటే నాకు ఇష్టం, అందుకే మూవీ చూడడానికి వచ్చాను. రిలీజ్ అవుతుంది. సో చిరంజీవి ఫ్యాన్స్ కింద, ఆయన అభిమానుల కింద ఆ సినిమా చూడడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాము. సో ఇలాగే చిరంజీవి సినిమాలు అన్నీ రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాం. జగదేక వీరుడు, అతిలోక సుందరి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, పోడూరు, ఆచంట మండలాల్లో వరి పంట అధిక దిగుబడి వచ్చింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని వ్యవసాయాధికారి పార్వతి అన్నారు. సకాలంలో నారు పోసి నాటు చేయడం, ఎరువులు, నీటి యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులకు సాధ్యమైందన్నారు. అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఆదర్శ రైతుగా నిలిచిన మంత్రి రామానాయుడును వ్యవసాయ శాఖ తరపున అభినందిస్తున్నట్లు పార్వతి చెప్పారు. మండలాలు ఉంటాయండి. 3 మండలాలు ఏంటంటే పాలకొల్లు, పోడూరు, ఆచంట అండి. ఈ 3 మండలాల్లో కూడా ఈ సంవత్సరం అయితే దాళవా సాగు చేయడం జరిగిందండి, వరి పంట. ఆ దాళవా ఏరియా ఎంత అంటేనండి 3 మండలాలు కలిపి నాకు 32,147 ఎకరాల్లో సాగు చేయడం జరిగిందండి. అంటే మనకి మండలం వైజ్ చెప్పాల్సి వస్తే మాత్రం పాలకొల్లు అయితే 9,321 ఎకరంలో సాగు చేశారండి. అలాగే పోడూరు అయితే 12,945 ఎకరాలు, ఆచంట అయితే 9,881 ఎకరాల్లో సాగు చేయడం జరిగిందండి. ఈ సాగు చేసే పద్ధతులు అయితే మనకు మేజర్గా వేసిన వెరైటీస్ ఏంటంటేనండి PR 126, 1121, MTU 1153, MTU 1156 అండి. అంటే 3 మండలాల్లో కూడా PR 126 అనేది అధికంగా పడిందండి. తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్గా డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాజ్భవన్లో జి చంద్రశేఖర్ రెడ్డితో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆర్టీఐ చీఫ్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి 3 ఏళ్ల పాటు పదవిలో ఉండనున్నారు. ఇంద్రకీలాద్రి నూతన ఈవోగా సీననాయక్ బాధ్యతలు స్వీకరించారు. గిరిజన వ్యక్తికి దుర్గగుడి ఈవోగా బాధ్యతలు ఇవ్వడం పట్ల చంద్రబాబు, లోకేష్, పవన్కు సీనానాయక్ ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అర్చక స్వాములతో, అధికారులతో సమన్వయంతో భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. ఈరోజు దుర్గామాత ఆశీస్సులతోటి ఈరోజు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యత తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన పెద్దలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన యువ నాయకుడు, యువ మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, అలాగే మా దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ గారికి, అదేవిధంగా మా పై అధికారులందరికీ కూడా, మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు డిప్యూటీ సీఎం గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రిస్టేజియస్ టెంపుల్, అందులో ఒక గిరిజన అధికారికి ఇవ్వడం అనేది నిజంగా ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా తప్పకుండా నా మీద ఏదైతే మంచి నమ్మకంతో, మంచి హోప్స్తో పెట్టారో తప్పకుండా ఇంద్రకీలాద్రి యొక్క అమ్మవారి దేవాలయం వైపు నుంచి కానీ ఎటువంటి ఇష్యూలో కూడా ఇక్కడ లోటుపాట్లు లేకుండా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి దేవాలయాన్ని డెవలప్ చేసుకోవడానికి మనందరం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుస కుంభకోణాలకు పాల్పడుతుందని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. కూటమి అరాచకాలను ఎండగొడుతున్న రిపోర్టర్లను అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ అవినీతిని, దోపిడీని పత్రికలు ఖండించకుండా ఇంకెవరు ఖండిస్తారో చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. 3,000 కోట్ల రూపాయలు కలిగినటువంటి 60 ఎకరాల పొలాన్ని కేవలం 50 రూపాయలకి 3,000 కోట్ల రూపాయల పొలాల్ని చేయడం, ఇవన్నీ కూడా వర్షా కుంభకోణం ఒకటి. అదేవిధంగా అమరావతి కాంట్రాక్ట్ సిండికేట్ల కుంభకోణం, 80 లక్షల టన్నుల ఇసుకని మాయం చేసినటువంటి ఆ మాఫియా గురించి కానీ, అమరావతి ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఫాడ్స్ మాఫియా, లిక్కర్ మాఫియా, వరుసగా హత్యలు, ఎక్కడ పడితే అక్కడ చంపుకోవడం, మానభంగాలు చేయడం, ఇంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి దగ్గర కూడా మాట్లాడినప్పుడు వాటన్నింటిని కూడా మీడియాలో కవర్ చేసిన సందర్భంగా ఈ రోజున మిగతా మీడియా కూడా భయం ఉండాలి, మిగతా ఇంకొక మీడియా కూడా ఈ విధంగా ప్రవర్తించకూడదని మొట్టమొదటిగా సాక్షి మీదనే ఈ రైట్స్ తీసుకురావడం కానీ, దాని యొక్క సంబంధించినటువంటి ఎడిటర్ని ఈరోజు నిర్బంధించడం కూడా
మరొక్కసారి మీరు కనుక గమనిస్తే ఈ పద్ధతులన్నింటినీ కూడా చూసినప్పుడు ఒక చీకటి రోజులు, ఒక ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి నిరంకుశత్వంగానే మనం ఈరోజు దీన్ని భావించవచ్చు అని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఉర్సా కుంభ ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.